జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో అయితే నా కొడుకు సుపార్శ్వుడు నా కోపాన్ని అర్థం చేసుకొని చాలా ఓపికగా తను ఆలస్యంగా రావడానికి కారణమేంటో ఇలా చెప్పాడు. ఓ తండ్రి, నేను రోజులాగానే నీకు ఆహారం తీసుకురావటం కోసం ఆకాశంలోనికి ఎగిరి మహేంద్ర పర్వత ద్వారం దగ్గర అడ్డంగా ఉన్నాను. ఏమైనా వస్తాయేమో వాటిని పట్టుకొని తీసుకొని వద్దామని. అలాగే సముద్ర గర్భంలో ఉండే జంతువులను పట్టుకొని వద్దామని అక్కడ ఎదిరి చూస్తూ ఉన్నా. అప్పుడు ఒకరిని చూశాను నేను. చాలా నల్లగా ఉన్నాడు. అతను ఒక స్త్రీని తీసుకొని పోతూ ఉన్నాడు. ఆ స్త్రీ చాలా గొప్ప ప్రకాశవంతముగా ఉంది. అయితే నేనేమనుకున్నానంటే, నేను ఎదిరి చూస్తూ ఉండేటటువంటి ఆహారము వీరే అని అనుకొని ఇక వీరిని పట్టుకోవాలి అని అనుకుంటూ ఉన్నా. అప్పుడు ఆ నల్లని పురుషుడు నాతో వినీతేన పంథానం అభియాచితః, చాలా వినయంగా నాకు దారి ఇవ్వవా అని ఆ నల్లని పురుషుడు అడిగాడు అంటూ సంపాతి వానరులకు చెబుతూ ఉన్నాడు. సంపాతి వానరులతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ వానరులారా, నా కొడుకు సుపార్శ్వుడు నాతో ఏం చెప్పాడంటే, ఓ తండ్రి, నేను ఒక నల్లని పురుషుణ్ణి చూశాను. అతడు ఒక యువతిని ఎత్తుకొని పోతూ ఉన్నాడు. అయితే నేను దారికి అడ్డంగా ఉన్నాను కనుక నాకు దారి ఇవ్వు అని ఆ నల్లని పురుషుడు నన్ను చాలా వినయంగా అడిగాడు. నేను దారి ఇచ్చాను. అప్పుడు సకల భూతములు మహర్షులు అందరూ వచ్చి, నాయనా సుపార్శ్వ, నువ్వు దైవానుగ్రహము వల్ల బ్రతికి బయటపడ్డావు. నిన్ను అడిగినవాడెవడో తెలుసునా? రావణాసురుడు. సీతను ఎత్తుకొని పోతూ ఉండేటటువంటి తొందరలో నిన్నేమీ చేయలేదు. ఆ రకంగా నువ్వు బ్రతికి బయటపడ్డావు అని అందరూ వచ్చి నాతో అన్నారు. ఓ తండ్రి, అప్పుడు నాకు తెలిసింది అతడు రావణాసురుడని, అతడు సీతమ్మను ఎత్తుకొని పోతూ ఉన్నాడు అని. ఆ రకంగా నాకు తెలిసింది. పాపం సీతమ్మ భ్రష్ట ఆభరణ కౌశేయాం, అమ్మ సీతమ్మ నగలు జారిపోతూ ఉన్నాయి, పట్టు వస్త్రము జారిపోతూ ఉంది. ఓ తండ్రి, శోకవేగ పరాజితాం, సీతమ్మ గట్టిగా శోకిస్తుంది. రామలక్ష్మణయోహో నామ క్రోశంతీం, రామా రామా లక్ష్మణ అంటూ ఆ సీతమ్మ ఏడుస్తుంది. ముక్తమూర్ధజాం, అమ్మ సీతమ్మ జుట్టంతా విడిపోయి ఉంది. వెంట్రుకలన్నీ చెల్లాచెదరుగా ఉన్నాయి. ఆ రకంగా నాకు రావణాసురుడు సీతమ్మను ఎత్తుకొని పోతూ ఉన్నట్టుగా తెలిసింది. ఓ తండ్రి, అందుకే నాకు ఆలస్యమయ్యింది అని. ఓ వానరులారా, నా కుమారుడు సుపార్శ్వుడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు అని సంపాతి వానరాదులతో చెబుతూ ఉన్నాడు. ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ వానరులారా, నా కొడుకు ఆ విషయం చెప్పగానే రాముని కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన కూడా నాకు రాలేదు. ఎందుకంటే నాకు ఆ బలమే లేదు. సాధారణంగా పక్షులకు రెక్కలే బలం, కానీ నాకు ఆ రెక్కలే లేవు కదా. అందుకే నేనేం చేయగలను చెప్పండి? అయితే నాకు రెక్కలు లేకున్నా నాకు వాక్కు బుద్ధి సరిగ్గానే ఉన్నాయి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.